అలాగే శ్రీమద్ భగవద్గీత ప్రచార పరిషత్ కోడూరు వారు నిర్వహించడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా ఆడారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సుమారు 8 లక్షల విలువైన టేకు చెట్లను అక్రమంగా నరికి సాల్మిల్లులకు తరలించారని సిపిఎం నాయకులు కొల్లుగొంగు నాయుడు ఆరోపించారు. ఈ ఘటనలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని స్థానికులు చెప్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తప్పు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత నేతలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పార్వతీపురం మండలం అడారి గ్రామంలో హై స్కూల్ ఆవరణలో టేకు చెట్లు నరికివేశారు. ఈ టేకు చెట్లు సుమారు 8 లక్షల రూపాయలు విలువ దాటున్న టేకు చెట్లని దొంగతనంగా నరికివేసేయడం అనేది చాలా దుర్మార్గం. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి పత్రికల్లో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ వరుసగా టేకు చెట్లు దొంగేసుకెళ్ళిపోయారు. ఈరోజు బంగారం దొంగేయచ్చు, లేదా ఇంకొక వస్తువు దొంగేయచ్చు. టేకు చెట్లు దొంగేయడం అనేది ఇంత ఘోరం ఎక్కడా చూడలేదు. ఇది మన్యం జిల్లాలోనే జరిగింది. అలాగే పత్రికల్లో కానీ, మీడియాలో కానీ మేము చూసింది. దీని వెనుక అధికార పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఉన్నారని బహిరంగంగా వస్తున్నా, ముఖ్య సూత్రధారి దీని వెనుక ఉన్నారని చెప్పి పత్రికల్లో వస్తున్నా, ఇంతవరకు అధికార పార్టీ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీనిపై స్పందించకపోవడానికి ప్రజల్లో అనేకమైన అనుమానాలు ఉన్నాయి.